మొత్తానికి చెప్పడం మర్చిపోయాయి కదా. ఇంకా వాళ్ళని నమ్ముకున్నాము, హ్యాండ్ ఇచ్చేలాగా ఉన్నారే అనుకున్నాను. క్రియేషన్ ఈ లైట్స్ అయితే చూసాను కానీ కొంచెం అయితే మంచిగా రాలేదు, బట్ సమ్హౌ మేనేజ్ చేశాను. ఇదైతే నేను కొంచెం సపరేట్ గా తీసి పెట్టుకుంటున్నాను. ఇలా మాత్రం అస్సలు చేయకండి. హే హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత షైన్ డూడల్. ఈరోజు వచ్చేసి మిన్నుకి కేక్ రెడీ చేస్తున్నాను. నేను ప్రీవియస్గా షేర్ చేశాను కదా వీడియోస్ అన్ని, దాంతోపాటు ఇదొకటి. నేను ప్రీవియస్ వీడియోలో మేబీ కేక్ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేశాను, ఎలా చేశాను అనేది వీడియో అయితే షేర్ చేసి ఉంటాను. లేకపోతే ఇదే కంటిన్యూషన్ అయిన ఉండొచ్చు. సో నేను బిట్స్ తీస్తున్నాను కాబట్టి ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేస్తాను అనేది నాకు తెలీదు. సో క్లియర్గా అయితే నేను ఇప్పుడు ఎలా బేక్ చేసింది, ఎలా ఐసింగ్ చేస్తాను అండ్ ఏ థీమ్లో చేస్తున్నాను అనేది షేర్ చేస్తాను అని చెప్పా కదా. అండ్ నేను యూజ్ చేసిన థీమ్స్ ప్రీవియస్ వీడియోలో షేర్ చేసి ఉంటాను. అండ్ ఇక్కడ కూడా ఇంకొకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏ థీమ్స్ యూజ్ చేస్తాను అండ్ ఎంత బ్యాటర్ వేసుకున్నాను ఇందులో అని చెప్పి. ఏమంటే నేను ఆల్రెడీ ఐసింగ్ చేసుకోవడానికి క్రీమ్ అనేది నేను విప్పింగ్ క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో అదైతే నేను ఇక్కడ వీడియోలో షేర్ చేయట్లేదు. నేను ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ ఎలా బిట్ చేయాలి అండ్ ఎలా టెంపరేచర్ మెయింటైన్ చేయాలి అనేది ప్రీవియస్ ముందు వీడియోస్లో షేర్ చేసి ఉంటాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, నేను ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను ఆ వీడియోని. అది కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏమి బేకింగ్ తెలియని వాళ్ళు కూడా నేను చెప్పే టిప్స్ నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేసినట్లు బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమి అనేది దాన్ని చూసైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక చిన్న ఓవెన్ ఉంటే. ఓవెన్ లేకుండా అయితే నేను అది కూడా ముందు ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేస్తున్నాను, చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇక్కడైతే ఇంకా నేను ఏమేమి చేశాను అనేది నిన్న వీడియోలో నేను ఇది నైట్ బేక్ చేశాను. సో అది బేక్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది నేనైతే వీడియో తీయలేదు. ఇంకా నైట్ ఓవర్ అయిపోయింది, నాకు ఓవర్ టైం అయిపోయింది, అందుకు ఇంకా వీడియో తీయలేదు. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది 1 kgది. నేను ఫస్ట్ నుండి చూపిస్తాను. ఇది వచ్చేసి నేను ఇక్కడ ఒక టిప్ చూపిద్దాము మీకు అని చెప్పి నేను ఇది ఆల్రెడీ పైన లేయర్ కట్ చేశాను. ఇప్పుడు నాకు కరెక్ట్గా ఇక్కడికి బేక్ అయ్యింది కదా. సో కొంతమందికి ఇలా బ్రౌన్ లేయర్ అనేది ఇష్టం ఉండదు, ఇది బ్రౌన్ క్రీమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పైన లేయర్ ఇష్టం ఉండదు. సో ఇది కరెక్ట్ నాకైతే కరెక్ట్గా పైన వరకు వచ్చింది. సో దాన్ని ఇందులోనే పెట్టి నేను నైఫ్ తీసుకొని అలా అనేసాను. సో ఈజీగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇది తీసిన తర్వాత నైఫ్తో తీయాలంటే కొంచెం స్పాంజ్ కూడా వచ్చేస్తుంది. సో అలా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందులోనూ ఇది లోపలికి బేక్ అయింది. ఒకవేళ ఇలా టిన్ పై వరకు బేక్ అయింది అనుకో, సో ఇది ఈజీ ప్రాసెస్. ఇది కొంచెం తీయలేం కాబట్టి ఇంకా టిన్లో నుండి బయటకు తీసి కట్ చేయాలి, నో అదర్ వే. ఇలా అయితే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. మీరు స్పాంజ్ చూసారంటేనా మాయిస్ట్గా ఎంత బాగుందో. నాకు మరీ డ్రైగా ఉంటే ఇష్టం ఉండదు, కొంచెం కేక్ అనేది మాయిస్ట్గా ఉండాలి, అప్పుడే అది తెలుస్తుంది ఫ్లేవర్ అనేది మనకి. ఇది ఇంకొకటి, నేను ఇది టిన్ తీసుకోలేదు, నా దగ్గర ఇలా బాక్స్ ఉంది. సో ఈ బాక్స్ యూజ్ చేస్తాను. ఇది 5 inch టిన్. సో ఇది వచ్చేసి 10 inch టిన్ అండ్ ఇది 7 inch టిన్. ఓకే, అండ్ ఇది 5 inch టిన్. ఇలా సెట్ చేసుకుంటాను. ఇలా టిన్స్. ఇవి కప్ కేక్స్, 12 కప్ కేక్స్. ఇవి నైట్ చేశాను. ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను క్లియర్గా మళ్ళీ ఇంకొక వీడియో ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే వీడియో తీసుకోవడానికి కుదరలేదు. సో చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నాకు ప్రెస్ చేయడానికి కూడా చేతులు రావట్లేదు, ఎందుకంటే ఇవి నేను ప్రెస్ చేశానంటేనా ఇది వచ్చేస్తుంది. సో నేనైతే ప్రెస్ చేయాలనుకోవట్లేదు. ఇది వచ్చేసి కేక్ 2.5 kgs వచ్చేలాగా నేను బేక్ చేస్తున్నాను. అంటే ఐసింగ్ చేసిన తర్వాత 2.5 kgs వచ్చేలాగా. అండ్ దెన్ ఇది 1 kg వచ్చేలాగా, అంటే 500 grams వేసుకున్నాను బ్యాటర్. 550 ఏమో. ఒకవేళ బేక్ అయిన తర్వాత ఒక 20 grams 30 grams తగ్గొచ్చు.
ఈ వాయిస్ పెడతావా మళ్ళీ వాయిస్? బాగాలేనప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా, వింటా కదా. ఫస్ట్ టైం నేను ఇట్లా డైరెక్ట్ గా వాయిస్ ఓవర్ ఇస్తుంది. మీరు ఇలా గలీజ్గా తీసుకోకండి, నేను దబ్బనేసాను ఒకటేసారి. సో మీరైతే నీట్గా తీసుకోండి. ఓ పర్ఫెక్ట్ ఇస్ దిస్. చూడండి, ఇట్లా ప్రెస్ చేస్తే మళ్ళీ దాని ప్లేస్లోకి అది వచ్చేయాలి, అదే ప్లేస్లో ఉండకూడదు. చాలా అంటే చాలా మాయిస్ట్గా ఉంది కేక్ అయితే. వచ్చేసి 1 లేయర్. నేను థిక్నెస్ ఎక్కువ పెట్టుకుంటున్నా. 1 క్లీన్ చేసుకొని పట్టిస్తాను. ఇది పోనీ అంత చెత్తంతా వాటర్ వెళ్ళిపోతే హ్యాండ్ క్లీన్ చేసుకుంటాను. ఇది 2 లేయర్స్. ఇక్కడ కొంచెం పోయింది బట్ ఇగ్నోర్. ఇది 2 లేయర్. ఇది 3rd లేయర్. హోల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత నీట్గా బేక్ అయిందంటే అంత నీట్గా బేక్ అయింది. 10 ఇంచ్ టిన్లో 3 లేయర్స్ చేసుకుంటా. ఇందులో 3 లేయర్స్ చేసుకున్నా. ఇందులో 7 ఇంచ్లో వచ్చేసి 3 లేయర్స్ అండ్ ఈ 4 ఇంచ్లో వచ్చేసి 4 లేయర్స్, సారీ ఈ 5 ఇంచ్లో వచ్చేసి 4 లేయర్స్ అనేది చేసుకుంటాను. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. నేను చెప్పినట్లు విప్పింగ్ క్రీమ్ అయితే ముందే బీట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఏంది చూపించాలన్నా? విప్పింగ్ క్రీమ్ ఇందా 4 kgsకి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ విప్ చేసుకుంటాను. ఏంది నాన్న? బేకమ్మా అంట. డోంట్ టచ్ తప్పది, అలా టచ్ చేయకూడదు. ఇదైతే నేను కొంచెం సపరేట్ గా తీసి పెట్టుకుంటున్నాను. ప్లీజ్ ఇగ్నోర్ ద నాయిస్. మోస్ట్లీ నేను వీడియోలో కొన్ని క్లిప్స్ మాత్రమే ఎడిట్ చేయగలను, ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయా. అన్నిటిని ఒకటేసారి ఎడిట్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ప్లీజ్ ఇగ్నోర్. అన్ని HAL అంటారు. సో ఈ క్రీమ్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. మోస్ట్లీ ఇది సరిపోదు, ఇంకొంచెం అయితే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఐసింగ్ స్టార్ట్ చేద్దాము. ఫస్టే నేను స్పాచులాసే రెడీగా పెట్టుకోవాలా. తనకైతే ఒకటి పెద్దది దొరికింది, చిన్నవి దొరకట్లేదు. సో మీరు ఫస్ట్ ఏం చేసినా ఇట్లా క్రీమ్ అప్లై చేసుకోండి. సో కింద కేక్ అనేది మూవ్ అవ్వకుండా దీనికి స్టిక్ అయి ఉంటుంది. ఓకే, నేను ఎందుకు దీనికి చేస్తున్నా? సారీ, నేను ఇంకొక దానికి చేయాలి. ఉంటుంది. ఇక్కడైతే నేను షుగర్ సిరప్ తో సోక్ చేస్తున్నాను. అంతా ఎక్కువ వేసుకోవద్దండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, లాస్ట్ వీడియోస్ లో ఎక్కువ వేసేసుకుంటే ఏమవుతుందంటే వెయిట్ పడినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది, ఎక్కువ సోక్ అయిపోయి షుగర్ సిరప్ అనేది బయటకు వస్తుంది. తర్వాత క్రీమ్ పెట్టేసుకొని ఇలా అంతా నీట్ గా స్ప్రెడ్ చేసేసుకున్నాను సైడ్స్ కి. పక్కన నాకు ఫ్లవర్ అది అడ్డొస్తుందని పక్కన పెట్టేసాను. ఇక్కడ మీకు కావాల్సినంత థిక్నెస్ పెట్టుకోండి. నేను ఒక టిప్ చెప్తాను ఇక్కడ. ఏమంటే మీరు థిక్నెస్ అనేది కేక్ స్పాంజ్ ఉంటది కదా, దానికంటే ఎక్కువ మాత్రం పెట్టుకోకండి. టేస్ట్ అయితే వర్స్ట్ గా ఉంటది. వర్స్ట్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు ఎక్కువ ఇది ఉండటం వల్ల, క్రీమ్ ఉండటం. నేనైతే కొంచెం తక్కువే పెట్టుకున్నాను. సో మనకి వెయిట్ కూడా తగ్గుతుంది అది తక్కువ కనుక ఉంటే. ఇంకా దానిపైన వచ్చేసి నేను మిల్క్ మేడ్ స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మిల్క్ మేడ్ వేస్తే టేస్ట్ బాగుంటది. ఇది ఆప్షనల్ టోటల్ గా వెనిలా కేక్ లో. మీరు ఒకవేళ మిల్క్ మేడ్ వేస్తుంటే కొంచెం ఎక్కువ ప్రైస్ కి సేల్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం.
టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇంకా నేను పైన లేయర్ ని మిడిల్ లో పెడుతున్నాను. ఇది పెద్దగా కట్ చేసుకున్నాను కదా అది. ఇంకా ప్రాసెస్ అయితే సేమ్ సోక్ చేస్తాను షుగర్ సిరప్ తో. తర్వాత ఇంకా క్రీమ్ పెట్టేసుకొని మళ్ళీ పైన ఇంకొక లేయర్ పెట్టేసుకుంటాను. ఫైనల్ ఫినిషింగ్ అనేది చూపిస్తాను మీకు. ఇక్కడ నేనైతే టోటల్ గా ఏం చూపించట్లేదు. ఫైనల్ గా ఇలా చేసేసుకున్నాను. అంతా సైడ్స్ కున్నదంతా తీసేస్తున్నాను ఇక్కడ నీట్ గా ఉండటానికి. పైన కూడా మోస్ట్లీ ఈవెన్ గానే రావడానికి ట్రై చేశాను. నేను ఇక్కడ మరీ ఎక్కువ ఈవెన్ గా వచ్చేదానికి ట్రై చేయలేదు. ఎందుకంటే పైన ఇంకొక ఇది క్రమ్ కోట్ మాత్రమే, జస్ట్ పైన ఇంకొక లేయర్ వేసుకోవాలి కాబట్టి ఇంకొక కలర్ ఉంటది. గ్రీన్ కలర్ వేస్తాను దీనికైతే. ఇది క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో సెట్ చేసుకుంటున్నాను. ఇలా సైడ్ నీట్ గా అంతా ఒక క్లాత్ తీసుకొని మనము క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత క్లీన్ చేసుకుందాం అంటే అది హార్డ్ అయిపోతుంది. సో అది డ్రమ్ బేస్ అంతా నీట్ గా ఉండదు క్లీన్ చేసినా కూడా. మీరు కేక్ ఐసింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ బేస్ సెట్ చేసుకోండి. మీరైతే ఏది పెట్టాలనుకుంటున్నారో బర్త్డే సెలబ్రేషన్స్ రోజు అదే పెట్టి ఐసింగ్ అనేది చేయండి కింద లేయర్ కి. మళ్ళీ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ కి మనము ఇంకొక బేస్ అనేది తీసుకుంటాము. ఇది ఈ బేసెస్ మనము సపరేట్ గా పెట్టుకునేది బెటర్, అన్ని సేమ్ యూజ్ చేయకోకుండా. నేనైతే అలానే సపరేట్ గా పెట్టేసుకున్నాను. ఇక్కడ మా మిన్ను బచ్చ ఐస్ తో ఆడుకుంటున్నాడు నేను ఐసింగ్ చేస్తుంటే. ఇంకా ఇది వచ్చేసి సెకండ్ లేయర్ ఆల్రెడీ క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్ లో సెట్ చేశాను. ఇది వచ్చేసి 4 లేయర్స్ గా కట్ చేసుకుంటా అని చెప్పా కదా, అలా 4 లేయర్స్ గా కట్ చేసుకొని దీన్ని కూడా ఐసింగ్ చేసేసుకున్నాను. నేను ఫస్ట్ ఏ ప్రాసెస్ చెప్పాను అదే ప్రాసెస్ లో. ఇది వచ్చేసి ఫైనల్ ది థర్డ్ ది. ఇది జస్ట్ క్రమ్ కోట్ మాత్రమే. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ వేరే కలర్స్ తో ఉన్నాయి కదా. ఒకేసారి ఇక్కడ మనం క్రీమ్ ఎక్కువ పెట్టేసుకున్నామంటే ఫైనల్ గా క్రీమ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో కేక్ అనేది తెలియదు లోపల. కేక్ నిన్న క్రమ్ కోట్ చేసి పెట్టాను. సో టైం లేక ఇంకా ఈ రోజు అయితే బర్త్డే రోజే ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నాను. వాళ్ళ నాన్న కొన్ని రెఫరెన్స్ ఇచ్చారు, ఒక కేక్ రెఫరెన్స్. సో ఆ కేక్ కి సరిపడా లైక్ కలర్స్ నేను మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్స్ చేసుకోవడానికి ఇప్పుడు సపరేట్ బౌల్స్ లో వేసుకున్నాను. ఒకటేసారి మిక్స్ చేసుకొని చూద్దాము కలర్స్ సెట్ అవుతాయా లేవా వాళ్ళ నాన్న ఇచ్చిన థీమ్ కి అని చెప్పి. సో ఫస్ట్ అయితే నేను పైన వచ్చేసి వాళ్ళ నాన్న గ్రీన్ కలర్ ఇచ్చారు, లైక్ టాప్ మోస్ట్ దానికి థర్డ్ లేయర్ కి. ఇప్పుడు నేను కొంచెం లైట్ గా గ్రీన్ కలర్ వేసుకున్నా. లైట్ కలర్స్ ఇచ్చారు వాళ్ళ నాన్న, అన్ని థిక్ కలర్స్ ఇవ్వకుండా. సో పిల్లలు తింటారు కదా అని నేను లైట్ గా చూస్ చేసుకున్నాను. నేనేమనుకుంటున్నా అంటే ఈ గ్రీన్ కలర్ కింద ఇస్తే బాగుంటదేమో ఆర్మీ థీమ్ కదా అని నేను అనుకున్నా. బట్ చూడాలి. ఓకే కలర్ అయితే ఓకే, మరీ ఎక్కువేం లేదు. సో లైట్ కలరే వచ్చేసింది. నెక్స్ట్ ఆరెంజ్ ఎల్లో తీసుకుంటున్నా. లైట్ కలర్ ఇచ్చారు వాళ్ళ నాన్న, సో లైట్ గానే వేస్తున్నాను ఇక్కడ. షిట్ బట్ ఇట్స్ ఓకే. ఇదైతే మిడిల్ దానికి. ఫస్ట్ మిడిల్ది వేసేస్తాను. సో క్రీమ్ ని బట్టి నేను మిడిల్ దానికి ఎంత క్రీమ్ పడుతుందో దాన్ని బట్టి క్రీమ్ అయితే మళ్ళీ బీట్ చేసుకోవాలి. నేను బీట్ చేసుకునేది సరిపోదు నాకు తెలిసి. ఇక్కడ నేను వచ్చేసి మిడిల్ దానికి క్రమ్ కోట్ చేస్తున్నాను 1 kg కేక్ దానికి. ఎందుకంటే ఒకవేళ ఇది కలర్ మిగిలితే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు మిగతా దానికి ఎంత సరిపోతుంది అని. ఎక్కువ క్రీమ్ పెట్టాను కాబట్టి నాకు తెలుస్తుంది ఎగ్జాక్ట్ గా ఎంత సరిపోతుంది ఎంత సరిపోదు అని. తర్వాత ఇక్కడ నేను అంత క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను సైడ్స్ కి. ఎక్కువ క్రీమ్ అయితే తీసుకోవట్లేదు, మీకు తెలుస్తుందా, నేను కొంచెమే తీసుకొని దాన్ని అంతా సైడ్స్ కి స్ప్రెడ్ చేసుకుంటున్నా. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్యాలెట్ నైఫ్ తీసుకొని దాని సైడ్స్ కి అంతా వైప్ చేస్తున్నాను నీట్ గా. అండ్ తర్వాత సైడ్స్ కూడా స్క్రాపర్ తో వైప్ చేసేసాను. నేను ఇదంతా బర్త్డే రోజు పెట్టుకున్నాను ఫైనల్ ఫినిషింగ్. ఎందుకంటే ముందు రోజు టైం లేకుండా ఉండే, ఏదో పని మీదనో లేకపోతే రెస్ట్ తీసుకోవడానికో నేనైతే ముందు రోజు చేయలేదు. జస్ట్ క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. తర్వాత ఇక్కడ నేను అదే రోజే పిజ్జా కూడా చేద్దాం అనుకున్నా, పాస్తా కూడా చేద్దాం అనుకున్నాను పిల్లలకి. కానీ ఇంకా ఓపిక లేకుండా ఉండే.
ఇంకా తెచ్చిన స్నాక్స్ కేకే సరిపోతుందిలే పిల్లలకి, ఎలాగో నేను 4 కేజెస్ చేస్తున్నాను అని చెప్పి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. ఇంకా బేస్ అనేది ఫైనల్ ఫినిషింగ్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఫస్ట్ బీట్ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ అయితే సరిపోలేదు, ఎందుకంటే మళ్ళీ కప్ కేక్స్ కూడా కావాల్సిండే. అందుకు మళ్ళీ ఇంకోసారి బీట్ చేసుకున్నాను అదే రోజే. అదైతే హెక్టిక్ అయ్యింది. ఎప్పుడుండో ప్లాన్ చేసుకుంటే అయినా లాస్ట్ మినిట్ లో ఎలా ఏదో ఒక పని ఉండింది. ఇప్పుడు టాప్ మోస్ట్ లేయర్ ని ఇంకా ఫైనల్ ఫినిషింగ్ చేస్తున్నాను. ఇక్కడ బ్లాక్ యూజ్ చేస్తాను, ఎక్కువ కలర్ అయితే యూజ్ చేయలేదు, జస్ట్ నార్మల్ ఒక డ్రాప్ 2 డ్రాప్స్ వేసాను. ఎక్కువ కలర్ యూజ్ చేస్తే మళ్ళీ పిల్లలకి చేదు వస్తుంది అని చెప్పి నేను కొంచెమే తీసుకున్నాను. ఇక్కడ ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్, నాకైతే ఫుల్ కోల్డ్ వచ్చేసింది. నేను ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్న రోజైతే ఫైనల్ ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఇది ఇంకా దీనికి పైన స్టిక్కరింగ్ అది చేయాలి. ఇప్పుడైతే కప్ కేక్స్, సో దీనికి కూడా నేను పైన పైపింగ్ అనేది చేయాలి విప్పింగ్ క్రీమ్ తో. విప్పింగ్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టున్నాను హడావిడిలో, సో కొంచెం అయితే మంచిగా రాలేదు, బట్ సమ్హౌ మేనేజ్ చేశాను వాటితోనే. ఆల్రెడీ ఫస్ట్ టైం బీట్ చేసుకున్నది అయిపోయింది, సెకండ్ టైం బీట్ చేసుకున్నది అలానే బయట పెట్టేశాను. ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి అంటే టైం అవుతుంది అని చెప్పి ఇంకా ఊరికే జస్ట్ ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. కప్ కేక్స్ మొత్తం బయట ఉంటే క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఇదంతా ఫైనల్ ఫినిషింగ్ నేను ఆఫ్టర్నూన్ చేసుకున్నాను, ఈవినింగ్ అంతా ఫ్రీ అయిపోయింది. సో ఇంకా వాళ్ళు పార్టీ చేసుకునేటప్పుడు గెస్ట్ వస్తారు కదా, అప్పుడు మాత్రమే నేను ఇంకా ఫైనల్ సెట్టింగ్ అనేది చేశాను, కేక్ సెట్టింగ్. క్రీమ్ కొంచెం మంచిగా లేకుండా ఉండడం వల్ల ఫైనల్ ఫినిషింగ్ కూడా కొంచెం డిజాస్టర్ గా వచ్చింది, బట్ దట్స్ ఓకే, కొంచెం అయితే మేనేజ్ చేయగలిగాను. అన్ని కప్ కేక్స్ కి ఒకే డిజైన్ లేకుండా డిఫరెంట్ గా వేసాను డిజైన్స్ అయితే. ఇక్కడ ఏమైందంటే నేను క్రీమ్ అయిపోయిందిలే అనుకున్నాను, బట్ క్రీమ్ ఇంకా కొంచెం ఫ్రిడ్జ్ లో ఉండింది. సో మళ్ళీ చూసుకున్నాను నేను ఇక్కడ క్రీమ్ అయ్యో ఉండిందే, ఎందుకు ఇంత కుస్తీలు పడ్డాను, కన్ఫ్యూజ్ గా బిహేవ్ చేశానని నేను నవ్వుకున్నాను. కప్ కేక్స్ అయితే డిజైన్ ఇలా చేసేసుకొని ఇంకా కేక్ అనేది ఫైనల్ గా సెట్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్టిక్ ఇన్సర్ట్ చేసి సిజర్ కోసం వెతుకుతున్నాను, సిజర్ కనిపించట్లేదు అని చెప్పి. ఇంకా అది తీసుకొని దాని మెజర్మెంట్ కి మనం కట్ చేసేసుకొని దాన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎందుకు ఇన్సర్ట్ చేసుకుంటామంటే పైన వెయిట్ ఉంటది కదా, ఆ వెయిట్ అనేది ఈ స్టిక్స్ మీద బరువు పడి కేక్ మీద బరువు పడకుండా ఉంటది. అప్పుడు కేక్ లోపలికి వెళ్ళిపోదు అండ్ కేక్ కూడా కింద పడదు, అటు సైడ్ కి ఇటు సైడ్ కి కాన్స్టెంట్ గా ఉంటది. మనము ఇక్కడ ఒకేసారి స్టిక్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా స్టిక్స్ కట్ చేసుకోవాలి 2 టైమ్స్ అంటే కొంచెం కష్టం అవుతుంది. కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని మీ దగ్గర సిజర్స్ తో కానీ లేకపోతే హ్యాండ్ తో అయినా కట్ చేయొచ్చు. నేను ఇక్కడ చూడండి 2 టైమ్స్ పెట్టాను, 3 టైమ్ ఇప్పుడు 3rd టైం కూడా పెడుతున్నాను కరెక్ట్ సైజ్ కోసం. సో నాలాగా మాత్రం మీరు చేసుకోకండి, ఒకేసారి కట్ చేసేయండి దాన్ని. ఇలా అయితే సెట్ చేసుకున్నాను టూత్ పిక్స్ అన్ని. నార్మల్ గా అయితే ఇన్ని టూత్ పిక్స్ పెట్టరు, ఒక 5 to 6 అలా పెడతారు. కానీ నేను పైన ఇది పెడుతున్నాను కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటది, అందుకు నేను రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఇన్ని 4 kgs ఆఫ్ కేక్ 5 టైర్, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలి ఫస్ట్ టైం అనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు ఇలా. ఇది ఫోటో వచ్చేసి నేను రౌండ్ ది ఫోటో షాప్ లో అదే ఫోటో స్టూడియోలో చేయించి ప్రింట్అవుట్ తెప్పించి నేను కట్ చేశాను. ఇంటికి వచ్చి ఆ రౌండ్ పెట్టుకొని మెజర్మెంట్స్ నేను ఆల్రెడీ మెజర్మెంట్ ఒకటి తీసుకెళ్లాను అక్కడ వాళ్ళకి చూపిస్తే ఈ సైజ్ కావాలని వాళ్ళు ఆ సైజ్ చేశారు. నేను కొంచెం ఎక్స్ట్రానే పెట్టండి, కావాలంటే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ అయినా కట్ చేసుకుంటాను అని చెప్పాను. ఈ రౌండ్ గా ఉన్నదాన్ని స్పేసర్ అంటారు. నేను దీన్ని లైట్స్ తో డెకరేట్ చేస్తాను, అది కూడా ఎలా చేస్తాను అని చూపిస్తాను. బానే ఉంది. అమ్మకి ముందే షేర్ చేస్తున్నావా? అవునులే. ఇది ఫోటో పెడతానని చెప్పాను కదా మీకు, సో ఎలా పెడతాననేది చూపిస్తాను. ఇక్కడ ఎలా పెట్టుకోవాలి, దీనికి మళ్ళీ లైటింగ్ సెట్ చేస్తా అని చెప్పా కదా, సో ఆ లైటింగ్ కూడా చూపిస్తాను. ఆన్లో ఉందా లేదా మైక్ అని చెక్ చేసుకున్నా. ఓకే, సో ఇలాంటిది చిన్నది దొరుకుతుంది మనకి లైటింగ్ది. ఇది 25 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది బయట షాప్స్లో. ఇలా ఆన్ చేస్తే ఇట్లా లైట్ అంతా వచ్చేస్తుంది. సో ఇది నేను సెట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు సెట్ చేసి ఎలా ఉందో చూపిస్తాను. ఇది ఆఫ్ చేసుకుందాము బిఫోర్ సెట్టింగ్. ఓకే, ఫస్ట్ నేను ఫోటో సెట్ చేసి మళ్ళీ ఇది సెట్ చేద్దాం అనుకున్నా, బట్ మళ్ళీ ఐడియా వచ్చింది, ఓహో ఓకే ఫోటో సెట్ చేసే ముందు కంటే ఇది సెట్ చేస్తే బెటర్ అని చెప్పి అనుకున్నా. ఓకే, నేను కూడా ఫస్ట్ టైమే సెట్ చేయటం, ఇది ఎలా సెట్ చేస్తానో నాకే తెలియట్లేదు. ఓకే,
డోంట్ వరీ, ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్. ఓకే, ఇలా అంతా చుట్టేసుకోండి ఫస్ట్, కొంచెం వదులుకోండి సో దట్ ఈజీగా ఉంటుంది. నాకు తెలిసిన ట్రిక్ నేను చెప్తున్నాను, మీకు ఏదైనా ఇంకా మంచి ట్రిక్ దొరికితే చేసుకోండి ఆర్ నాకు కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది కదా. ఓకే, ఇది ఈజీ ప్రాసెస్, ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, చాలా ఉంది కాబట్టి మనం ఇది దగ్గరికి తీసుకుందాము. ఓ తండ్రి, మర్చిపోయినా కేక్ వాళ్ళకి, డెకర్ వాళ్ళకి మైక్ పెట్టేసుకున్నాను. నేను ఇలా చుట్టుకున్నాను అంతా, మీకు కనిపిస్తుందా? నేను ఇప్పుడు లైట్ ఆన్ చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. ఇలా వస్తుంది ఫోటో అయితే. నేను ఇంకా బ్యాక్ సైడ్ స్టిక్కర్ అలా ఏమి అతికలేదు, పెయింట్ ఇదేంటి ప్లాస్టర్ అలా అతికలేదు, జస్ట్ ఊరికి అట్లా ఇన్సర్ట్ చేసా. ఇది ఇలా బ్యాక్ సైడ్కి ఇలా పెట్టాను. నేను ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడ చూడలేదు, ఇది జస్ట్ నా ఓన్ క్రియేషన్. ఈ లైట్స్ అయితే చూసాను కానీ ఎలా పెట్టారు ఏమి, తర్వాత ఇది ఎలా అరేంజ్ చేశారు అనేది నేనే ఊరికి అలా పెట్టేశాను. కానీ బాగా వచ్చింది, ఎగ్జిక్యూషన్ బాగుంది కదా. ఇలా అయితే కేక్ మీద పెడతాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి సెట్ చేయాలి, ఇవేంటి బర్త్డే ఆర్మీ టాపర్స్. మొత్తానికి చెప్పడం మర్చిపోయాయి కదా. ఇంకా టైం ఎంత, 5 అయిందన్నాను, ఆల్మోస్ట్ 5 అయింది. 5:10 5:07 టైము. నువ్వు సౌండ్ చేయకున్నాను. 6:30కి వచ్చేసి డెకర్ ఫినిష్ అయిపోవాలి అని చెప్పాను, కానీ ఇప్పుడు 5 అవుతుంది. నేను 4కే స్లాట్ బుక్ చేసుకున్నా, 4 to 7 స్లాట్ మంది. 4కి బుక్ చేసుకుంటే 5 అవుతుంది. వాళ్ళకి ఆర్మీ థీమ్ ఫాయిల్స్ అనేది దొరకట్లేదంట, సో వాళ్ళైతే లేట్ చేస్తున్నారు. అక్కడ చూసాము, ఇక్కడ చూసాము, మేము ఒక షాప్కి వెళ్ళి ఉన్నాము ఆల్రెడీ, సో అక్కడ కూడా లేదని చెప్తున్నారు. ఫైనల్లీ అయితే ఒక్క ఫాయిల్ అయితే దొరికిందంట. సో దాంతోపాటు మేము హ్యాపీ బర్త్డే బంటింగ్ కూడా తీసుకురమ్మని చెప్పాము. యాక్చువల్లీ 5 ఫాయిల్స్ మేము బుక్ చేసుకున్న దాంట్లో ఉండేది, బట్ వాళ్ళు ఇస్తున్నది అయితే ఒక్క ఫాయిలే. సో ఎలా టర్న్అవుట్ అవుతుంది అనేది చూడాలి. వాళ్ళని నమ్ముకున్నాము, హ్యాండ్ ఇచ్చేలాగా ఉన్నారే అనుకున్నాను. సరే మీకు దొరికితే దొరకని, లేకపోతే లేదు, వచ్చి అట్లీస్ట్ డెకర్ అయినా చేసుకోండి, మా ఇంట్లో గన్స్ ఉన్నాయా అవి ఇస్తాను, డెకర్ చేసేయండి అని చెప్తున్నా. ఇందాక అంత డిస్కషన్ ఇది చేసుకుంటే వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. మరో నా దాంట్లో ఛార్జింగ్ కూడా లేదు, 30% ఎంతో. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు 9% ఉంది. సో ఇంకా అక్కడ పెట్టేసి వాళ్ళు కాల్ చేసినప్పుడు వెళ్ళి మాట్లాడి, నేనైతే ఇంకా ఇది ఎలాగో షూట్ చేయలేను కదా కంటిన్యూగా, కానీ ఇదైతే చాలా టైమే తీసుకుంది చుట్టడము. అలా అయితే మొత్తానికి వస్తామని చెప్పారు, ఇక్కడే దగ్గరలో ఉన్నారంట. ఇంకా నెక్స్ట్ టాపర్ సెట్ చేయాలి, అది సెట్ చేసేది మీకు చూపిస్తాను ఎలా సెట్ చేస్తాను అనేది కూడా. సో స్టే ట్యూన్. ఇప్పటికే వీడియో అనేది లెంత్ అయింది, సో నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. డెకర్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బై.